సుపరిచితమే, కానీ ప్రభు ఎందుకో వీటిని జ్ఞాపకం చేయాలి అని మనసులో ప్రేరేపించబడి మీ మధ్య పంచుకోవటం జరుగుతూ ఉంది. నేటి ఉన్న సమాజంలో వీటిని మర్చిపోయారు. నేడు క్రైస్తవ జీవితాల్లో వీటిని మరుగుపరిచేశారు. వాటి సంగతే లేదు. ఏంటి క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదాలు. ఏంటి క్రైస్తవం అంటే ఏ బాధ లేకుండా ఉండటం, శరీరాల్లో రోగాలు రాకూడదు, క్షేమము కలిగి ఉండాలి. అది ఎక్కువగా ఈ రోజుల్లో కోరుకుంటున్నవి. వీటిని మర్చిపోయారు జనాలు చాలామంది. క్రైస్తవ్యం ఉండవలసిన ఆ సంగతులను మర్చిపోతున్నారు. అందుకనే మరొకసారి సంఘానికి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఈ మాటలను మీ మధ్య పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం. ఇది చాలా ప్రాచుర్యం పొందింది ప్రపంచవ్యాప్తంగా. ఈ కొండ మీద ప్రసంగము అంటారు దీన్ని. ప్రభు అయిన యేసు కూడి వచ్చిన ప్రజలందరికీ 3 రోజులు ఆ కొండ మీద నుంచి ప్రభువారి మాటలు పలికారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, అద్భుతమైన అధ్యాయాలు ఇవి. ప్రభు అయిన యేసు తన ప్రజలతో పంచుకుంటున్న విషయాలు ఎక్కడి నుండి ప్రారంభించినాడంటే మొదట ఆత్మతో ప్రారంభించారు. వీటిని ఒకసారి మీతో నేను పంచుకున్నాను. అయితే ఈ దినాల్లో మనము వేటి కోసం ఆలోచిస్తున్నాము అనేది మీ మధ్య ప్రశ్న. మనం ఈ దినాల్లో ఎక్కువగా ఆలోచించేవి ఏమిటి, కానీ దేవుడు దేనికోసం ఆలోచించమంటున్నాడు, అది మీ మధ్య నేను పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ భాగంలో ఉన్న సంగతులను ఏవి ఆలోచిస్తే, వేటి మీద మనం మనసు పెడితే, వేటి కోసం మనం జీవిస్తే ప్రభువు సంతోషపెడతాడు, వాటి కోసం జీవించిన ప్రతిఫలంగా మనం పొందుకుంటాము, అవి మర్చిపోయి మనం జీవిస్తున్నాము అనే సంగతిని జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ సంఘంలో పంచుకోవాలని నేను ఇష్టపడ్డాను. అయితే చూడండి, మొదటి సంగతిని మనం చూద్దాం. 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఓకే, పరలోక రాజ్యం ఎవరికి కావాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తాం? అందరు కావాలనే చేయబెడతారు. పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆయన. ఎవరిది? మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో అంత దీనత్వం కలిగి ఉంటున్నారా, అనగా ఆశపడుతూ ఉన్నారా? ఆత్మ సంబంధులుగా బ్రతకటానికి దాన్ని ఇష్టపడుతున్నారా? అడుగులు అలా ఉంటున్నాయా? తలంపులు అలా ఉంటున్నాయా? డే ప్రారంభమైందంటే ఆత్మ సంగతిని పట్టించుకునే పరిస్థితి ఉందంటారా లోకంలో? పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆయన. పరలోక రాజ్యము ఇస్తాను అని అంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పరలోక రాజ్యం ఎవరికి అవసరం లేదు, స్వర్గం అంటే ఎవరికి అవసరం లేదు. కానీ కావాలి అంటే చేయవలసినవి చెయ్యాలి. దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు పరలోక రాజ్యం నీకు ఇస్తాడు దేవుడు, కానీ నువ్వు చేయవలసింది ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలంటున్నాడు. ఆత్మ సంబంధునిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంగతుల గురించి నువ్వు దీనుడివై వాటి కోసం కోరుకోవాలంటున్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ ఆత్మ గురించి, ఆత్మ నడిపింపు కోసం రోజులో నువ్వు ఏమాత్రం ఆలోచిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో ప్రభు వేస్తున్నాడు ఈ రోజున ప్రశ్న మనందరికీ. ఆత్మ విషయంలో ఆ దీనత్వం కనబడుతుందా? దీనులై ఉన్నారా? కోరుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి. ఎవరు మీరు గుర్తించుకోండి, అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు. 2 సంగతులు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మలో నీవు దీవునుడై ఉండాలి, అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కావాలని ప్రాధేయపడాలి. అడుగు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తానన్నాడు. ఏంటి అనుగ్రహించేది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మను నీకు నాకు ఇస్తానన్నాడు. దానికోసం ఎంత దీనులమే అడగాలి. అందుకే ప్రార్థన గురించి ప్రభువారు ఒక భాగాన్ని జ్ఞాపకం చేశాడు. 10 ఎడతెగక మీరు ప్రార్థించండి. దేనికోసం ఉపయోగించుకుంటాం? అది మన ఆశీర్వాదాల కోసం ఉపయోగించుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలైంది పొందుకోవటానికి పరిశుద్ధాత్మనే నువ్వు పొందుకున్నావు అనుకో,
అసలైన పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చాడు అనుకో, ఏది అడగాలో ఆయన ముందు చెప్తాడు. ఏది అడగాలో, ఏది ప్రార్థన చేయాలో ప్రారంభించే ముందు మొదటిది ప్రభు అయిన యేసుని నీ జీవితంలోనికి, పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానించుకుంటే ఏది అడగాలో ఏది అడగకూడదు అని చెప్తాడు. ఆయన గైడెన్స్ మనకు కావాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే ఆత్మ విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, ఏమడుగుతున్నావో, ఆత్మ విషయంలో నువ్వు ఆత్మ సంబంధం అయితే నువ్వు అడిగాన్ని ఏముంటాయే? ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. ఈ శరీర సంబంధమైనవి కొద్ది మాత్రమేనండి. అవి అశాశ్వతము, తాత్కాలికము. అయినా వాటి కోసమే ప్రాధేయపడతాం, వాటి కోసమే ప్రోకులాడతాం, మనం వాటి కోసమే శ్రమ పడతాం, వాటి కోసమే ప్రయాసపడతాం. ఎంత అబద్ధమని తెలిసినా, ఎంత మోసమని తెలిసినా వాటి కోసమే పరిగెడతాడు మానవుడు. ప్రభు అయిన యేసు ఆయన సేవా పరిచయం ఇచ్చేంత వరకు తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నాడు. పెద్దల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగుతూనే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పెద్దల దయ్యందును దేవుని దయ్య ఎదిగాడా లేదా? ఇప్పుడు ఉందా పరిస్థితి అలాగా? ఎవరి దయ్యా దాక్షిణాలు అక్కర్లేదు. నేను సంపాదించుకుని నేను తింటున్నాను. ఏంటి మీరు పెట్టేది, మీరు చేసేది? ఎవరి దయ అవసరం లేదు, వాళ్ళకి వర్దిల్లటం అవసరం లేదు. దేంట్లో వర్దిల్లాలే? డబ్బులో ఎదుగుతున్నారు. వర్దిల్లటం దేంట్లో చూసుకున్నారు తెలుసా? డబ్బు బాగా వచ్చిందంటే, ధనం బాగా వచ్చిందంటే మేము వర్దిల్లాము అని చెప్పుకుంటున్నాడు. వర్దిల్లవలసింది దేంట్లో? నీవు మనుషుల దయను సంపాదించుకోవటంలో వర్ధిల్లుతున్నావా? నీ జీవితం ఆత్మీయంగా ఉందా? ఆత్మలో వర్ధిల్లాలి. దేవుడు కోరుకున్నది అందుకండి, ఆత్మలో వర్ధిల్లాలి. శారీరకంగా నువ్వు ఎన్ని సంపాదించుకుంటే ఏంటంటే అవన్నీ విడిచిపెట్టవలసినవే. ఏది తీసుకుని పోతాం? ఆత్మ సంబంధమని తీసుకుని వెళ్తాం. ప్రభువులో సాక్ష్యం తీసుకుని వెళ్తాం. ఇక్కడ సాక్ష్యం వదిలిపెట్టి వెళ్ళాలి. ఈ సంగతి మర్చిపోయాం, దీని గురించి అసలు పట్టించుకుంటా, దాని గురించి థింక్ చేయట్లా. రోజు అయ్యిందంటే నిజంగా మనము ఈ లోక సంబంధమైన జీవన యాత్రలోనే పరుగు, దాంట్లో మునిగిపోయి ఆత్మ గురించిన సంగతులు మర్చిపోతున్నాం. మనము దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడో మరలా మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటానికి ఆత్మ సంబంధులుగా ఏవే పని చేయాలి, ఎలా బ్రతకాలి అనే సంగతిని ఈ రోజుల్లో నిర్లక్ష్యం చూపుతున్నారు అని అంటున్నాను నేను. నిర్లక్ష్యం చూపుతున్నాను. వర్ధిల్లవలసిన వాటిలో వర్ధిల్లట్లేదు. వర్ధిల్లని దేంట్లో అయితే వర్ధిల్లకూడదు దాంట్లో వర్ధిల్లుతున్నాడు. లోకం ఈ రోజున దేంట్లో వర్ధిల్లేదు? బాగా టెక్నాలజీలో వర్ధిల్లుతుంది, మంచిదే. కానీ అదే సంపాదనలో చెడుతనంలో కూడా వర్ధిల్లుతుంది, మోసంలో కూడా వర్ధిల్లుతుంది. ఎంతమంది టెక్నాలజీ చేసుకుని మోసగిస్తున్నారు గమనించిన ప్రియులరా. మోసం కూడా అత్యధికంగా ఉంటుంది. ప్రేమ చల్లారిపోతుంది. అభివృద్ధి అనుకుంటున్నాడు, కానీ అభివృద్ధిలో ఏమవుతున్నాడంటే దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టేస్తున్నాడు. ఆత్మ సంబంధంగా వర్ధిల్లటం అనేది పట్టించుకుంటాను. కానీ దేవుడు మొదటిగానే చెప్పాడు, మీరు ఆత్మ విషయంలో దీనులుగా, ఎదిగేవారిగా, వర్ధిల్లేవారిగా, దానికోసం ఎదురు చూసేవారిగా మీరు ఉండాలి. ఇదేనండి మన ఆశ, మన గురి అదే. యేసును గురి పెట్టుకున్నట్టు అర్థమేంటి తెలుసా? ఆత్మ సంబంధంగా బ్రతుకుతావని ఒక గురి. ఈ రోజున ఆ గురి మానేస్తున్నాం, చేయవలసినవి చేయట్లేదు. మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఏం చేయాలి వాళ్ళు? నువ్వు అన్నీ సంపాదించి పెట్టావు అనుకోండి, నా కొడుకు బాగా ఎదగాలి చెయ్యాలి అని సంపాదించి పెట్టావు, కేవలం డబ్బే సంపాదించి పెట్టావు, ఏది రెస్ట్ లేకుండా. కానీ ఆ ధనం ఏం చేస్తుందో అతన్ని పాడు చేసే ప్రమాదం కూడా. నువ్వు సంపాదించి ఆ సంపాదనతో పాటు ప్రభునందు భయభక్తులు నేర్పించావు అనుకో, అతడు ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో బాగా తెలుస్తుంది. భయభక్తులు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో నీ కుమారుడికి కుమార్తెకి తెలుస్తుంది. అతడు ఒకవేళ చాయిస్ ఇస్తే నీకు డబ్బు కావాలా దేవుడు కావాలంటే, ధనం కావాలా దేవుడు కావాలంటే, అప్పుడు మనం ఏమనుకుంటాడో దేవుణ్ణే ఎన్నుకుంటాడు. ఎప్పుడు నువ్వు నేర్పిస్తే. నేర్పించకపోతే ఖచ్చితంగా ధనమే కోరుకుంటాడు. ఎందుకని? పైసాకే పరమాత్మ అనేది నానుడు మనకి ఎక్కడ ఉంటుంది కదా. ఉంటే తెచ్చుకుందామనండి, కానీ అలా కుదరదు క్రైస్తవ జీవితంలో.
ఆత్మ సంబంధంగా బ్రతికితే శారీరకమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేస్తాడు. అసలు ఆత్మ సంబంధంగా బ్రతకలేదనుకో, నువ్వు బ్రతికినా చచ్చినోడు లెక్కే. చాలామంది అలాగా ఉన్నారండి. బ్రతుకున్నామన్న పేరుకే తప్ప వారు కేవలము చచ్చిన వారు. వారు క్రీస్తు వెలుగు వాళ్ళు లేదు, క్రీస్తుని బట్టి బ్రతకటం లేదు, ఆత్మ సంబంధాలుగా బ్రతకటం లేదు. శరీర సంబంధాలకి ఈ లోకం యోగ్యంగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధాలకి ఈ లోకము యోగ్యంగా కనబడదు. ఎందుకంటే ఎప్పుడు పోరాటమే, ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు పోరాటమే. ఇంట్లో పోరాటం ఉంటుంది, బయట పోరాటం ఉంటుంది. ఇవన్నీ గెలుచుకుని రావాలి. గెలుచుకొచ్చి ప్రభువులో నీ ఆత్మను, పరిశుద్ధతను కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. ఇవన్నీ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రియ దేవుని సంగమా, మొదటగా నీకు పరలోక రాజ్యం కావాలంటే ఏముండాలి? అది పరలోక రాజ్యం ప్రతి ఒక్కరికి కావాలి. కోరుకుంటాం మనం, ప్రభు నీ పరలోకంలో ఉండాలి, నీ నిత్యత్వంలో ఉండాలి, నీ నిత్య జీవం కలిగి ఉండాలి. పరలోకము కావాలి అని ఆశపడుతున్నావు, కానీ ఆత్మ సంబంధంగా భూమి మీద బ్రతుకుతున్నావా? మనకిచ్చే గిఫ్టే గుర్తు. ఆ గిఫ్ట్ పొందుకోవాలంటే ఎంత శ్రమ పడాలి? విజయం రావాలంటే శ్రమ అవసరం. ఆల్రెడీ రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. వచ్చిన నీవు దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయాసపడాలి. ఏది ఉండదండి, ఎవరు శాశ్వతం కాదండి. మీరు బాగా గుర్తెట్టుకోండి, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువుని, ఆయన్ని మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అత్యధికంగా ఆయన ప్రేమించాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులతో ఎలా మెసలాలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎలా మాట్లాడాలో, ఎలా వారి కోసం బ్రతకాలో ఒక సరి అయిన విధానంలో ప్రభు నడిపిస్తాడండి. అప్పుడు ఆ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. ఆ కుటుంబాల్లో దేవుని యొక్క నడిపింపు, ఆ క్రమం అని ఉంటుందండి. ఈ రోజున క్రమాలు తప్పిపోతున్నాయి. ఎందుకని? పెద్దవాళ్ళు చేయవలసింది చేయరు, పిల్లలు చేయవలసింది చేయరు. ఇటు ఆత్మ సంబంధంగా ఉండరు, ఇటు భూ సంబంధంగా క్రమాన్ని పాటించడం. అందుకే తప్పిపోతున్నాయి. అయితే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మొదటిగా ఆత్మ సంబంధిగా, పరలోక రాజ్యవాసిగా నువ్వు బ్రతకాలని ఆశపడితే ఖచ్చితంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. అనగా ఆత్మ సంబంధంగా బ్రతకటానికి ఉండాలి. ఎవరు? ప్రభు చెప్పారు, నీవు ఆరాధించే దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాను. మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట అది. బైబిల్ సెలవిస్తుంది ఆ మాట. నీవు ఆరాధించే దేవుడు ఆత్మయే ఉన్న దేవుడైనా, కాబట్టి ఏది పడితే అది ఆరాధించడానికి వీలు లేదు. అందుకే నీ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. నీవు కూడా ఆయన ఆరాధించాలంటే, నీవు కూడా ఆయన సమీపించాలంటే నువ్వేమవ్వాలి? ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి, ఆత్మ సంబంధమై అవ్వాలి. అప్పుడే దేవుణ్ణి కలుసుకోగలవు. ఆత్మ విషయంలో నువ్వు దీనుడు అవ్వవు, ఆత్మ సంబంధంగా బ్రతకవు. నేను దేవుణ్ణి కలుసుకున్నాను అనుకుంటే దేవుడు నీకు ఎలా అవకాశం ఇస్తాడు? నువ్వు ఆత్మ సంబంధంగా రావాలి, దాని గురించి ఆలోచించాలి. దేవునికి సమీపం కావాలంటే నీవు కూడా ఆత్మ సంబంధంగా రావాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ సంగతులంట, ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎవరికి అర్థమవుతాయని రాశాడు దేవుడు? ఆత్మ సంబంధులే గ్రహించగలుగుతారు. అందుకే శరీర సంబంధాలకి ఎంత కొట్టుకున్నా అర్థమవుతండి. శరీర సంబంధంగా ఉండి ఆత్మ సంబంధుల దగ్గరకు వచ్చి ఇది నాకు అర్థం కాదు, ఇది ఇలా ఉందంటే అలా ఉందంటే అర్థం కాదు నీకు. యేసు ప్రభు వచ్చి ఇశ్రాయేల్ మధ్య చెప్తేనే అర్థమైందండి వాళ్ళకి. స్వయంగా ఆయన వస్తేనే అర్థం కాలేదు, వాళ్ళకి సిలువుకి అప్పగించారు. ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకండి ఈ వాదాలు ఇవి? నువ్వు వాళ్ళ దగ్గరికి ఎట్టి వాదాలు, డిబేట్లు అవి పెట్టుకుంటున్నావు కదా, అర్థమవుతుందా? దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు అవన్నీ ఉండాలండి. ఒక్కదాంతో అయిపోదాం. రక్షణ కార్యము, వాడి ఏర్పాటు, ఆయన పిలుపు, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు, మాటకు లోబడే విధానం, దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాలు ఉంటాయండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చారు. దేవుని యొక్క ప్రణాళిక, పిలుపు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆ పిలుపు ఏర్పాటు ఉండాలండి. మరి అలాంటప్పుడు ఇంకెందుకు నమ్ముకోవటం? ఆల్రెడీ ఏర్పాటు ఉంది కదా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. నువ్వు అసలు ఆయన మాటకు లోబడితే
ఎలాంటి వారికైనా ఆయన అవకాశం ఇస్తాడు. నువ్వు దానికోసం ప్రాకులాడాలిగా. ఆయన నిన్ను నన్ను మరమనిషిగా చేయలేదుగా, మిషన్ పెట్టి చేయలేదుగా. ఈ మిషన్ ఇస్తే ఇది కీ ఇస్తే ఇక్కడ దాకా వస్తుంది అని అలా చేయలే. స్వచిత్తం ఇచ్చాడు దేవుడు, స్వతంత్రత ఇచ్చాడు. ఎన్నుకోవటం అనేది భూలోకంలో పెట్టాడండి ఆయన. ఆయన ఏదో నేను రాత రాసేసాడు అలా అయిపోతుందంటే కాదు, అవకాశాలు భూమి మీద ఆయన ఇస్తాడు. లేకపోతే అన్యాయస్తుడు అవడా దేవుడు? అలా చేస్తే అన్యాయస్తుడు అవుతాడు. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువకు అప్పగించటం వరకు యోధాకి ఇచ్చాడు అవకాశం. పశ్చాత్తాపడటానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉపయోగించుకుంది ఎవరో? ఆయన రాయబడిన ప్రకారం వెళ్ళిపోయినంటే అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఎంతటికి అవకాశం ఇచ్చినా సద్వినియోగపరుచుకోడు అని రాయించాడు అంతే దేవుడు. అవకాశం ఇస్తానని ముందుగా మనకు తెలియటానికి రాయించాడు ఆ సంగతి అంతే. కానీ అవకాశం ఇవ్వకపోయినది పేతురు ఎంతో, యోధా కూడా అంతే. ఇద్దరు తప్పిపోయారు. పేతురు ఇది నెరవేర్చాడండి. ఏంటో ఒకసారి అది చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. చాలండి. యేసు ప్రభు వారు ప్రారంభ సువార్త ప్రకటన ఎలా జరిగింది? పరలోక రాజ్యము సమీపిస్తుంది. పరలోకము, పరలోక రాజ్యము, వీటి గురించి ప్రభు పరిచర్య. ఆయన భూ సంబంధమైన వాటి గురించే చెప్పలా. ఇది బాగా గుర్తించుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చావంటేనే పరలోకము, పరలోక రాజ్యం గురించి ప్రభు వెల్లడి చేస్తున్నాడు. ఎప్పుడు భూ సంబంధమైన భూలోకంలో సంపాదించే వాటి మీద నీ మనస్సు పెట్టకూడదు. పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టాలి. పేతురు ఏం చేశాడు అంటే మారు మనస్సుకు అవకాశం ఇచ్చాడు. కానీ అదే యోధ ఏం చేశాడు? కఠినం చేసుకున్నాడు. ఇక నాకు అవకాశం లేదనుకున్నాడు. ఇక నాలాంటి వాడికి క్షమాపణ ఉంటుందా? నేను ఎంత నమ్మక ద్రోహం చేశాను కదా, నాలాంటి వాడికి క్షమాపణగా ఉండదు అని తనకు తాను అనుకుని ఉరిపోసేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఏమాత్రము. ఎవరిది తప్పు ఇక్కడ? యోధ దేవుని దగ్గరికి వస్తే క్షమించక పేతురుని క్షమించిన దేవుడు యోధాను కూడా క్షమించాడు. యోధ సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఒక యోధ చనిపోయాడు, మరలా యోధాలాగా మనం ఉండకూడదని దేవుడు అతను పెట్టాడు. ఒక్క యోధ చనిపోతే పర్లేదండి, ఒక్కడు. అది దేవుని ప్రణాళిక, ఉద్దేశము. ఆ ప్రణాళిక ఆయన ఇష్టం. ఎంతమంది బ్రతకాలని? అనేక మంది బ్రతకాలని. ఒక స్టోరీ ఉంటుంది కదా, ఒక ట్రైన్లో అనేక మంది ప్రయాణిస్తున్నారంట. అక్కడ ఆ ట్రైన్ పట్టాలు దాటించేది ప్రమాదంలో ఉంది. రెండు ఒకేసారి డాష్ అవుతాయి. ఆ బ్రిడ్జికి సంబంధించింది మనం అంతకుముందు చూసాం కదా. అయితే అది వచ్చేస్తుంది. కుమారుడు కూడా వెళ్ళి దాంట్లో పడిపోయాడు. ఇప్పుడు అది వేసేస్తేనేమో కుమారుడు చచ్చిపోతాడు, తీయకపోతేనేమో జనాలందరూ చచ్చిపోతారు. ఏం చేయాలి? ఒకరిని రక్షించుకోవాలా, అందరిని రక్షించుకోవాలా? ఏకైక కుమారుడు లేక పుట్టాడు. ఆ కొడుకేమో అతను కూడా కాపాడదామన్న ప్రయత్నంలో అది అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. ఈలోపు తండ్రి చూసినప్పటికీ కొడుకు దాంట్లో పడిపోయాడు అనే సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ గేటు మూసేస్తే, అది మరలా సమానంగా ట్రాక్ చేసేస్తేనేమో కొడుకు చచ్చిపోతాడు. దాన్ని తెరిస్తేనేమో అది వచ్చి సముద్రంలో పడిపోతుంది. ఏం చేయాలి? ఆలోచించాడు. ఒక్కడు చనిపోయినా ప్రాబ్లం లేదు, అంతమంది బ్రతకాలి అని ఆ తండ్రి కొడుకుని త్యాగం చేసేసాడు. యోధ ఒక్కడి త్యాగం చేసాడు, ఒక్కడి జీవితాన్ని పెట్టాడు. ఇప్పుడు కూడా మారకపోతే, అతని జీవితం పెట్టిన తర్వాత కూడా మారకపోతే నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్పాలి?
ఆత్మ సంబంధంగా మారకపోతే, ఆత్మ సంగతుల గురించి ఆలోచించకపోతే, ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరికి రాకపోతే ఇక ఎలా ఎవరు రక్షించారు మనల్ని? యోధ జీవితం చూసి గుర్తు రావాలి. కొంతమంది జీవితాలు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మన ఎదుట నిలబెట్టాడు. వాళ్ళని చూసి ఆయన మనకే బుద్ధి రావాలి, ఆ మార్గాల్లో వెళ్లకుండా జ్ఞానం రావాలి. కాబట్టి ప్రియులారా, ఆత్మ విషయంగా దీనులమవుతేనే, మారు మనసు పొంది ఆత్మ విషయంలో దీనమవుతేనే పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. లేకపోతే ఇవ్వనే, నువ్వు భ్రమలో ఉండిపోతాం అంతే. ఇక్కడ మనం భ్రమలో ఉండిపోయి సంఘంలో లేకపోతే కొద్దిగా ఆ పని చేసో ఈ పని చేసో పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థన చేసుకున్నా నీకు పరలోక రాజ్యం నాదే అనుకుంటే ఏం దొరకదు. ఎలా ఉండాలి? ఆత్మ విషయమై దీనులుగా బ్రతికిన రోజు పరలోక రాజ్యము వారిది, నీది అంటాడు. వాళ్ళదే అని అంటాడు. ఎప్పుడు? అయ్యా వాళ్ళు పరలోక ఎలా ఉన్నారు? వాళ్ళు ఆత్మ విషయమే దీనులుగా ఉన్నారు కనుక పరలోక రాజ్యము వారిదే. మనందరి గురించి చెప్పాలండి. వాళ్ళు ఎంత దీనంగా ఉంటారండి, ప్రభుకి ఎంత సమీపంగా ఉంటారు. ఆ కుటుంబం ఎంత ప్రభు దగ్గర సమీపంగా ఉంటారండి. ప్రభులో ప్రార్థనలో ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ కుటుంబం. ఆత్మలో ఆనందిస్తారండి వాళ్ళు. దేని గురించి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. దేని కొరకు చింత లేదు వారి కొరకు. ఎందుకని? ఏమి తీసుకురాలేదు. నేను వచ్చేటప్పుడు పిల్లల్ని ఏమైనా తీసుకొచ్చారు మీరు? మరి మనం తీసుకొచ్చామా? మధ్యలో కదా వాళ్ళు వచ్చింది. వాళ్ళ కోసం కొంతమంది మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే ఏమంటారు చెప్పండి? సర్వసాధారణంగా పిల్లల కోసమే బతుకుతున్నామండి, వాళ్ళే కదా మా ప్రాణం అంటారు. వాళ్ళకి సంపాదించడమే కదా మా జీవితం. దానిక ఏదా కలగజేసిన వాడు ఆయన కదా, సృష్టికర్త ఆయన కదా. కలగజేసిన వాడు వాడిని పోషించటం, నడిపించటం వాడి తరం. నీకు ఎందుకు ఇచ్చాడు? నీ ధర్మం నువ్వు చేయి. ఆయన చేయవలసిందేదో ఆయన చేస్తాడు. నువ్వు నీళ్లు పెట్టు ఏది చేనికి, దాన్ని ఎదిగింపు చేసేవాడు ఎవరన్నాడు బైబిల్లో? దేవుడు. నువ్వు వెళ్ళిపోయి నీళ్లు పెట్టేసి గుర్ర పెట్టి పడుకుంటావు. ఆ రాత్రి అంతా పనిచేసి ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. దేవుడు దాన్ని మొలిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. నువ్వు వెళ్ళి నీళ్లు పెట్టేసి ఎదిగిపోతులే అని అనుకుంటావు నువ్వు, కానీ ఆ తర్వాత దాన్ని పనిచేసేది ఎవరంట? దేవుడు అంట. భూమికి ఆజ్ఞాపించాడు ఆయన. అలాగా పిల్లల్ని ఇచ్చేసాడు. పెద్ద మనమేమనుకుంటావు? నేను మాత్రం కష్టపడి పెంచేస్తున్నాను, పోషించేస్తున్నాను అనుకుంటావు. అందుకే అలా తయారవుతున్నారు. నేను కాదు ప్రభువా, నీవిచ్చిన బిడ్డలో నేను వీరికి ఏం చెయ్యాలి నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టావో అవి చేయటానికి నాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి. అది అడగవలసింది. ఆత్మ విషయంలో దగ్గరుండి పిల్లలు ఆత్మ సంబంధాలుగా ప్రభువులో పెంచితే నీకు ఆనందాన్ని కలగజేస్తారండి. మొదట కొద్దిగా శ్రమ అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో వాళ్ళు సంతోషాన్ని నింపక మానరు. ఎప్పుడు అని అంటే ఆత్మ విషయంగా బ్రతుకుతున్నప్పుడు, ఆత్మ విషయమై దీనులుగా బ్రతుకుతున్నప్పుడు పరలోక రాజ్యాన్ని నా సొంతం దేవుడు చేస్తాడు. వారిది ఏమంటే దేవుడే. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట చూడండి. అది వాళ్ళదే. అది అంటే ఏంటది? ఆ ఇల్లు వాళ్ళదే అన్నారనుకో, మంచి బిల్డింగ్ చూపించి ఏమనిపిస్తుందిగా? ప్రభు నువ్వు దాని గురించి కష్టపడలా, నువ్వు అసలు ఇటుకు కూడా తీయలేదు దాంట్లో, వాళ్ళదే అన్నాడు ఆయన. అదే ఆ పరలోక రాజ్యం వారిదే అన్నాడంటే అక్కడ వీధులు ఎలా ఉంటాయి? అసలే బంగారం కదా. చూడాలని దాంట్లో ఉంటది కదా. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, నడవాలని లేదా కొలవాలని లేదా యేసుని పాదాలు, నడవాలని లేదా బంగారు వీధులలో, చూడనిది ఏ భాషకు అందనిది, వివరించలేనిది ఆ దేవుని రాజ్యం. గమనించారా? ఆయన రాజ్యము వివరింపలేనిది, బంగారు వీధుల్లో నడక. వాళ్ళదే అన్నాడు అనుకోండి. ఎప్పుడు బంగారంగా పెరిగిపోయింది బాబు, మళ్ళీ మేము కొనలేము అదే ఎంత దిగులు పడిపోతుంది చాలా మంది. నిన్ను నడిపించేది ఎక్కడ నడిపిస్తాడంట? బంగారు వీధుల్లో నడిపిస్తాడంట. ఏమంటే ఎంత ధన్యత ఉండాలి, ఎంత యోగ్యత ఉండాలి. బంగారు వీధుల్లో నడిపించే ఆ రాజ్యం నీదే అన్నాడు ఆయన. అంటే ఎంతగా నువ్వు ఆత్మ విషయంలో దీనుడివై ఆత్మ సంబంధంగా బ్రతకాలి. మీరు ఒకసారి ఆలోచించండి. ఈజీగా వచ్చేది కాదు.
ఎవరిస్తారండి ఈ లోకంలో? బంగారం ఉన్నదంతే ఉన్నదనుకోండి, మనకు మనమే దాచుకుంటాం, కానీ ఎవరిదాన్ని నీదే అంటారా? ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యము వారిదే. భూమి మీద ఎవరైతే ఆత్మ సంబంధులుగా బ్రతికారో, ఆత్మ విషయమే దీనులై బ్రతికారో, ఈ దీనత్వం అంటే ఎవరు తెలియదు. ఎలా తెలుసా? స్టెఫన్నే రాళ్ళతో కొట్టేస్తున్నాడు. ఏమన్నా అన్నాడు ఆయన? మనకు కొద్దిగా అలా తగిలింది అనుకోండి ట్రాఫిక్ లో, లేకపోతే అక్కడ, ఇక వాళ్ళ పని అయిపోయింది. ఎన్ని తిడతాము, ఎన్ని అంటాము. బండ్ల మీద, ఇట్ల మీద, చాలా ఇట్లో తెలుస్తుంది. కోపం వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. దేనికి వస్తుంది కోపం అసలు? సరిగా పాముకి దాని మీద ఎలా వేసాం ఇలా లేస్తుంది అన్నమాట, దానికి ఏదైనా తగిలినట్టు. అలాగే తాచుపాములా లేచిపోతా ఉంటారు అన్నమాట. ప్రియులరా, దీనులమైతే రాళ్లతో కొడుతూ ఉన్నా ఏమన్నాడు ఆయన డైలాగు? మీరేం చేయించున్నారు? దేవుడైతే అనగలిగాడు. స్టెఫన్కి ఎలాగూ సాధ్యమైందండి ఆ సంగతే. స్టెఫన్కి ఎలా సాధ్యమైంది? భర్త ఒక మాట అంటే భార్య 4-5 మాటలు అనవలసిందే. అలాంటి తత్వం కదా మనది. భార్య అన్నదానికో భర్త 4-5 మాటలు అనవలసిందే. ఏం తగ్గేది లేదు. నువ్వు నాకు లోపడాలి, మాట ఎదిరికిస్తావా అనేవాళ్ళు లేరా? ఆత్మ విషయంలో దీనుడు అయితే నీ యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది, నీ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రభుతో సహవాసం కలుగుంటున్నావు. వ్యర్థంగా నీ నోట ఏ మాట రాను. శాప వచనమే మన నోట రాదండి. శపించే వచనాలు మన నోట రావు. దేవుడు ఆశీర్వాద వచనం మన నోట పెట్టాడు. శత్రువులు కూడా క్షమించే ఆ గుణాన్ని దేవుడు మనలో పెట్టాడు. అది ఏర్పాటు చేసుకోవాల్సింది. ఆత్మ విషయంలో దీనులమైతే నువ్వు ఏది నాది కాదు, ఏది నేను పట్టుకెళ్ళను, ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు ఏదియూ చెయ్యలేడు. దేహమును చంపువానికి భయపడక ఆత్మను దేహమును చంపువానికి. అందుకేనండి పెద్ద ఫీల్ అయిపోవాల్సిన పని ఏమీ లేదు. ఎవరు ఏమి తీసుకుని వెళ్ళలేదు. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులుగా ఉంటే దేవుడే ఏం ప్రామిస్ చేస్తున్నాడు మనకి? పరలోక రాజ్యము మీదే అంటున్నాడు ఆయన. పరలోక రాజ్యము నీదే అంటున్నాడు ఆయన. ఆ సంగతికి మీరు రావాలి, ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. ఆ స్థాయికి మీరు వస్తే, ఆ భాగ్యానికి మీరు వస్తే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు ఆయన. ప్రజలందరికీ చెప్పాడు ఆ మాట. మరి రావాలంటే, ఆ రూపం, ఆ పరిస్థితి రావాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు అయినా యేసు వద్దకు రావాలి. ఆయన నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని జీవితంలోనికి అనుమతించాలి. ఆయన రూపాంతర జీవితాన్ని కలగజేస్తాడు. ఎలా తెలుసా? యాకోబు దగ్గరికి వచ్చే, యాకోబు తమ మామగారి దగ్గర నుంచి ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అన్నగారు ఎదురొస్తున్నాడని కబురు వచ్చింది. అన్నగారు వస్తున్నాడని కబురు రాగానే ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది. ఎందుకని? ఎందుకు చంపేస్తాడని ఎందుకు భయం వచ్చింది? గత కాలంలో తను చేసిన పొరపాట్లు వెంటనే గుర్తుకొచ్చేసింది. ఇక ఆ ప్రాణ భయంతో మొదలు పెట్టాడు. సంపాదన పంపించాడు ముందు, తర్వాత పిల్లల్ని పంపించాడు, తర్వాత భార్య. ఎందుకని? వీటిని చూసాయినామో ఇంత ఉన్నదిరా, పోనీ ఎందుకు చంపకూడదో, కరుణిద్దామో, కటక్షిద్దామని వస్తుందని పంపించాడండి. అందరూ పంపించేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. అన్నీ కలిగొచ్చినోడు, అన్నీ తీసుకుని వచ్చినవాడు ఈ సమయంలో ఏమైపోయాడు? ఒంటరిగా. మన జీవితంలో అంతేనండి. అందరూ ఉన్నాం అనుకుంటాం కానీ మన ప్రయాణం పరలోకానికి ఒంటరిగానే ప్రయాణం కదా. భార్య భర్తలు ఎంత ప్రేమ కలుగున్నా చేతులు పట్టుకుని వెళ్దామంటే కుదరదు. వరుడైన యేసుక్రీస్తుని ఎలా ఎదుర్కోవాలి? ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక్కడ ప్రభు చిత్తం నెరవేర్చడానికి సహకారులుగా ఉన్నాం. దట్స్ ఆల్. ప్రభు చిత్తం నెరవేర్చడానికే ఒకరికొకరు సహకారం. పిల్లల్ని ప్రభువులో పెంచడానికే మిమ్మల్ని సహకారిగా పెట్టాడు. తల్లిదండ్రులుగా నియమించిన వాడు దేవుడు. మీరు నియమించుకున్నారా? దేవుడు కదా ప్రణాళిక వేసింది.
కాబట్టి ప్రియులరా, ఆత్మ సంబంధులుగా ప్రభువుని గణపరిచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆలోచన, మన తలంపులు, మన డే ప్రారంభం నుండి చివరి వరకు నేను ఆత్మ సంబంధంగా బ్రతకటానికి నాకు శక్తినివ్వండి, ఆలోచన ఇవ్వండి. ఏది చేసినా పరసంబంధమైన వాడికి నేను గణపరిచేదిగా ఉండాలని ప్రభు దగ్గర మనము బ్రతిమలాడుకోవాలండి. ఎందుకంటే లోకము ఎప్పుడు ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. ఎంత కూడా ఆలోచించరండి. నా ఆత్మ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, మరలా ఏమవుతామో ఆలోచించే తీరికే లేదండి. లేదు అసలే. ఈ బిజీ లైఫ్లో ఖాళీ దొరికితే ఏం చేస్తారు తెలుసా? పార్క్కి వెళ్దామని కొంతమంది, ఖాళీ దొరికితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మంచి హోటల్కి వెళ్దామని. ఖాళీ దొరికితే ఏం చేస్తారంటే సైట్ సీయింగ్ చూద్దామని. ఖాళీ దొరికితే ఏం చేద్దామని, కొంతమంది పడుకుందామని కదా, రెస్ట్. కొంతమంది సినిమాకి వెళ్దామని. సాడ్ ఏంటో తెలుసా? ఇందాక పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు, మీ సంఘస్థులు సినిమా హాల్లో కనపడ్డారండి అన్నాడంట. ఎలా ఉంటుందండి ఒక్కొక్కసారి? అక్కడ బోరబండిలో ఉన్న సినిమా హాల్లో మీ సంఘస్థులు కనపడ్డారన్నాడంట. ఆయన కూడా మందిరానికి వెళ్ళేవాడే. మరి మీరెందుకు వెళ్ళారండి అన్న? మీరెందుకు వెళ్ళారండి అంటే, మాకు అలాంటి బోధలే అండి, మాకు అలాంటి బోధ లేదు, మాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. అంటే వాళ్ళ వెళ్ళే సంఘంలో అలాంటి ఇంకేం చెప్పరు, మా ఇష్టం కదా, మేము ఎలా అంటే వెళ్తాం, కానుకలు ఇస్తాం, చేస్తాం, వాళ్ళు బ్రతుకుతారు. ఇలా అయిపోతుంది కొంతమందికి. మాకు అలా ఉండదు, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, అన్నీ మాయే. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదేక. మరి ఎందుకు ఇంత అన్నాడంటే, మీరు ఎంత బాగా చెప్తారు కదా, మీరు ఏదో క్రమము, పరిస్థితి, పద్ధతి అంటున్నారు కదా, మీరు ఏంది మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని అర్థం, అంతే కదా. మరి ఈయన ఎల్లోడు కదా, ఎల్లోడే అంత భయం లేకుండా చెప్తున్నాడంటే మరి నాకు అలా అలవాటు. గుండె తరిక్కుపోయింది దానికి, ఏం చెప్పాలో అర్థం కాదు అని చెప్దాం అనుకున్నారు. కానీ చూసారా ఏంటని అడుగుతారు కదా మళ్ళీ ప్రజలు. నేను అడగలేదండి. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఆత్మ విషయంలో బ్రతుకుతున్న మనము, పరలోకం కావాలని కోరుకునే మనము, ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ పరలోకం ఇచ్చేస్తాడు, అక్కడ ఉన్నావు కాబట్టి అది తెలియదండి. పాస్టర్ గారు కన్నులు మోసం చేయొచ్చు, మిగతా వాళ్ళు కన్నులు మోసం చేయకు. ఆకాశం అందున్న దేవుడు నిన్ను చూడట్లేదా? పరలోక రాజ్యం ఎలా ఇస్తాడు? ఎలా పొందుకుంటావు నువ్వు? ఆత్మ సంబంధివా? నేను చిన్నప్పుడు పడుతూ లేస్తూ ఏదో చేశానండి. నువ్వు అన్ని వాక్యాలు విని ఆత్మీయంగా బ్రతుకుతూ ఇంకా లోకపు ఆశల్లో ముందుకు కొనసాగిపోతే నీ దేవుని నామాన్ని అవమానపరిచినట్టు కాదా? గమనించారా? కాబట్టి అది ఒకటే, ఇంకా బోల్డ్ ఉంటాయి, ఎవరిది వాళ్ళదే. కాబట్టి జాగ్రత్త ఉండమంటున్నాను నేను. ఎందుకో తెలుసా? అపవాది నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వనివ్వడు. వాటిని పొందుకోనివ్వడండి. వీటిది ఎలా పొడగొడదామని చూస్తాడంతే. ఆశ జస్ట్ పుట్టిచ్చేస్తాడండి, నరకానికి తీసుకుపోతాడు. ఏం పర్లేదు చూడు, ఏమవుతుంది, దాంట్లో చెడేముంది, ఏమీ లేదు. తర్వాత కార్యం జరుగుతూ ఉంటుంది. మన ఆధీనంలో ఉండవండి. అలా ఉంటే ఇంకేంటి? కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు నీ నుండి నన్ను కోరుకుంటున్నది ఆత్మ విషయమై, ఆత్మ సంబంధులుగా, ఆత్మ సంగతుల విషయంలో ఎక్కువగా మనం ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మనల్ని సత్యములో, సర్వసత్యములో నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే ఆయన ప్రశంసను మనం ఎప్పుడు అనుభవించాలండి. ఆయన సంగతుల గురించి ధ్యానిస్తూ మనం ఎక్కడైనా లోకానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నామేమో, శరీరానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నామేమో, ఎక్కువ మనుషుల మీద ప్రేమ పెట్టుకుంటున్నామేమో, ఒకసారి థింక్ చేసుకోవాలండి. ప్రభువుని అడగాలి మనం. అది దేవుడు ఆ భక్తిని మనకే నేర్పిస్తాడు, ఆత్మీయ నడిపింపు మనకే దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒక సంగతి అయింది, ఇవన్నీ వివరించాలంటే ఇంకా వాళ్ళ సంగతి అవుతుంది. ఒక్క మాట మీరు మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక రాజ్యం నీకు కావాలా? పరలోక రాజ్యం కావాలని ఆశపడుతున్నావా? దేవునితో ఉండాలని ఆశపడుతున్నావా? నిత్య విశ్రాంతి పొందుకోవాలని ఆశపడుతున్నావా? అద్భుతమైన దేవుని యొక్క పరలోకాన్ని దేవుడు నీ సొంతం చేయడానికి ఇష్టపడుతున్నాడు.
దాంట్లోకి వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ప్రభుని యేసుక్రీస్తున్న రక్షకుడిగా ఈ లోకంలో అంగీకరించి నీవు లోక సంబంధమైన అన్నిటిని విడిచి నీవు సమాధి చేయబడి ప్రభు కొరకే బ్రతకాలి. ప్రభుని జీవితం ద్వారా మహిమపరచబడాలి. ఆయన కొరకే జీవించాలి. ఒక స్టెఫెను వలె బ్రతకాలి. ఒక పౌలు వలె జీవించాలి. ఆయన అంతా ఎలా ఎన్నుకున్నాడంట? పెంటగా ఎంచుకున్నాడంటండి. జరుగునా మనకు అలాంటి స్థితి జరుగుతుందా? ఇవ్వగలమా ప్రభు కోసం? సమర్పించుకోగలమా ప్రభు కోసము? ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైన సంగతుల కోసం వారు ముందడుగు వేస్తారు. అదేనండి భూమి మీద పెట్టుబడి పెట్టడం ఏంటి తెలుసా? ఆత్మ సంబంధమైన దేవుని రాజ్య విషయాల్లో నీ టయాన్ని, నీ ధనాన్ని, నీ టాలెంట్స్ని ప్రభు పరిచర్యలో ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించుకోవాలి. తర్వాత అవకాశం చచ్చిపోయిన తర్వాత పెడతానంటే కుదురుతుందా? ఆస్తి అంతా కూర్చుకున్నాక పెడతానంటే కుదురుతుందా? అప్పుడు నువ్వు ఉండవు, అప్పుడు నీ కొడుకు పెట్టడు. సంపాదించుకున్నది పరిచర్య ఇవ్వడంటే ఇవ్వనాడు. మా నాన్న ఎందుకే సంపాదించాడు అనుకుంటాడా? అనుకోడు. వాడు ఉన్నంత కాలమే ఏ రోజు ఉందో ఆ రోజే ప్రభు పరిచర్యలో నేనైనా మీరైనా వాడబడాలండి. మీ ధనము, మీ సమయం, మీ టాలెంట్స్ ఏదైనప్పటికీ ప్రభు కోసం అనుకొడిగా ఇవ్వాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైందే నిజమైంది, యథార్థమైంది. కాబట్టి ప్రియులరా, మొదటి సంగతిని ఆలోచించుకుంటున్నాం. మనం పరలోక రాజ్య సంబంధులుగా బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆత్మ సంబంధులమై బ్రతకాలి. ఆత్మ విషయమై ఆలోచన చెయ్యాలి. నీ జీవితాన్ని, నీ ఆత్మను ఎటువైపు నడిపిస్తున్నావు? ఖాళీగా చేసుకుని మరలా 7 దెయ్యాలు 8 దెయ్యాలు వచ్చి నీలో నివసించే స్థితిలోనికి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి అనుమతించు. ఆయన గైడెన్స్ ప్రకారం నడువు. నీ శరీరాన్ని నలగొట్టుకో. నువ్వు రూపాంతరం చెందుతావు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు ఏం చేశాడు? మొరపెడతాం ప్రారంభించాడు. ప్రభువా, నేను ఆశీర్వాదాలు అబద్ధం ఆడితే ఆశీర్వాదాలు సంపాదించుకుందాం అనుకున్నాను. అది కాదు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నేను నాయ అనుకున్నాను, అవన్నీ వెళ్ళిపోయి ఏమీ లేవు నా దగ్గర. ఇప్పుడు నీ ఆశీర్వాదం నాకు కావాలన్నాడు. బ్రతిమాలుకున్నాడు, గోజాడాడు. దేవుడు అప్పుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు అతను? యాకోబు అన్నాడు. అంతకుముందు ఏమని చెప్పాడు? నాన్న అడిగితే యాసావు అని అడిగాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, పరలోకపు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఆయన కాదనక ఒప్పుకున్నాడు. దానికి పేరు యాకోబు అనే పేరుకి మోసగాడు. నేనేమన్నాడు? నేను మోసగాను ప్రభువా అని తన యథార్థతను, ఎస్ నా తండ్రిని మోసగించా, నా అన్నను మోసగించి తెచ్చుకున్నాను, నేను మోసగానే ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలి తెలుసా? ఇక నుండి నువ్వు మోసగాడి కాదు, ఇశ్రాయేలుగా పిలువబడతావు, నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు అని దేవుడు సెలవిచ్చాడు. గమనించాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ పేరు ఎవరిది? యాకోబు పెట్టింది. ఈ రోజున ఒక దేశమే ఒక పేరుని దేశంగా పెట్టి ఎంత దీవెనకరంగా చేసాడు చూసారా? ఎస్, వ్యక్తిగతంగా ఆత్మీయుడిగా బ్రతికిన రోజున మన జీవితాన్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.